అన్న నమస్తే అన్న. చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్, వీడియో చూసే వాళ్ళందరూ జై గెటప్ సినో అని కామెంట్ చేయండి, జై సుధీర్ అని కామెంట్ చేయండి, జై గెటప్ సినో అని కామెంట్ చేసి జై సుధీర్ అని కామెంట్ చేసి ఈ వీడియో చూడండి. అన్న ఇప్పుడు రాజు యాదవ్ ట్రైలర్ ఎలా అనిపించింది మీకు? చాలా బాగుంది. ఆల్రెడీ చూశాను దాన్ని. మామూలుగానే నేను గెటప్ సీన్కి మంచి ఫ్యాన్ని కూడా, అందుకని నేను చాలా క్యూరియస్గా కూడా ఉన్నా. అసలు ఆ సినిమా ఎప్పుడు యాక్చువల్గా 17th రిలీజ్ అన్నారు. వెళ్ళా కూడా థియేటర్స్ దాకా వెళ్ళాను 17th. అంటే ఆ తర్వాత తెలిసింది ఇది 24th రిలీజ్ అని. 24th కదా. చూశాను. అందులో ఎప్పుడు ఏదో అంటే జనరల్గా కూడా గెటప్ సీను డిఫరెంట్ కైండ్ ఆఫ్ గెటప్స్ చేస్తుంటాడు. ఒక మాడాలాగా అట్లా చేస్తుంటాడు కదా. సేమ్ అదే విధంగా ఈ సినిమాలో కూడా ఎప్పుడు తనకి ఏదో బాల్ తగులుతుంది. అది బాల్ తగిలేందంటే ఆ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందంటే ఎప్పుడో ఏదో నవ్వుతూ ఉన్నట్టుగానే ఉంటుంది. అది అది మూవీ అంతా అట్లా క్యారీ చేయడం అనేది చాలా ఇంపాసిబుల్ కదా. చాలా డిఫికల్ట్ టాస్క్ కూడా అది. నవ్వుతూ ఉండడం ఎండ్ దాకా కూడా. ఈవెన్ కొంచెం సాడ్ సిచ్యువేషన్స్ వస్తాయి, లవ్ ఫెయిల్ సచ్ ఎ కైండ్ ఆఫ్ థింగ్స్ వస్తాయి. ఆ సిచ్యువేషన్లో కూడా ఆ నవ్వుని ఎక్కడ, ఆ ఎక్స్ప్రెషన్ ఎక్కడ మిస్ అవ్వకుండా అస్సలు సూపర్గా చేశాడు. అసలు అది ఎక్స్ట్రాడినరీగా ఉంది. అంటే దీంట్లో కొంతమంది సుధీర్ అన్న సుడిగాల్ సుధీర్ కూడా ఉంటాడు అని చాలామంది అంటున్నారు. అంటే ఉంటే వాళ్ళిద్దరి క్యారెక్టరైజేషన్, అంటే వాళ్ళిద్దరి సీన్స్ ఎలా ఉంటాయి అంటే గెస్ట్ రోల్గా ఒక 5 minutes ఉంటారు అని వస్తుంది. అంటే మామూలుగా జబర్దస్త్లోనే వాళ్ళ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అందరూ చూసే ఉన్నారు దాన్ని. సో ఆ విధంగా కానీ చూస్తే ఈవెన్ అది గెస్ట్ అపీరియన్స్ అయినప్పటికీ వాళ్ళ మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అవుతుంది యాక్టింగ్లో. అంతే కదా. ఖచ్చితంగా ఇన్ కేసు ఉంటే మాత్రం వాళ్ళిద్దరి కెమిస్ట్రీ బాగుంటుంది. నాట్ ఓన్లీ సుధీర్ అనే కాదు, ఇంకో ఫ్రెండ్ కూడా ఉన్నాడు కదా, ఆయన పేరు రామ్ ప్రసాద్. వాళ్ళిద్దరిలో ఎవరైనా కానీ బాగానే ఉంటుంది. దట్టుతో ఈయన సుధీర్ లైమ్ లైట్లో ఉన్నాడు కాబట్టి ఆయనకంటూ ఒక ఇమేజ్ కూడా ఉంది కాబట్టి ఇంకా బాగుండే ఛాన్స్ ఉంది. ఇప్పుడు మరి సినిమా హిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అనుకుంటున్నారా మరి? ఖచ్చితంగా హిట్ అవుతుంది అని నేను ఎందుకు చెప్పగలనంటే, ఆయన జబర్దస్త్ ఎపిసోడ్లు ఏమైనా తీసుకో ఆల్మోస్ట్ 98% సక్సెస్ రేటే ఉంటుంది. సో ఇంకా మూవీకి అంటే ఇంకా ఎక్కువ ఎఫర్ట్ పెట్టే ఛాన్స్ ఉంది కదా. ఆయన యాక్టింగ్ వరకు మాత్రం ఇంకా డైరెక్షన్ ఒక న్యూ పర్సన్ కాబట్టి అది మనం ఎట్లా వర్కౌట్ అవుతుంది అనేది చెప్పలేం. కానీ ఆయన రోల్ వరకు మాత్రం ఐ హ్యావ్ ఏ కాన్ఫిడెన్స్ టు హీ మేడ్ డన్ గుడ్ జాబ్. ఒక్క ముక్కలో రాజు యాదవ్ సినిమా గురించి ఏమని చెప్తారు మరి? ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. సినిమాలో ఆయనకంటూ మళ్ళీ రీసెంట్గా మనం ఒక మూవీ చూసాము, డిఫరెంట్ రోల్లో అదేంది ఏం సినిమా అది, ఆంజనేయ స్వామి, హనుమాన్. అందులో కూడా డిఫరెంట్ పళ్ళుతో డిఫరెంట్గా ఆ మిడిల్ ఆ కామెడీ ఉంది కదా, అది కామెడీ లాగే ఉన్నా కానీ ఇందులో ఒక డిఫరెంట్ రోల్ కాబట్టి ఇది ఆ రోల్ అనేది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. నెక్స్ట్ ఆయన ఫర్దర్గా ఒక హీరో అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్.